ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ అంటే మాటలు కాదు. అక్కడి సీమింగ్ కండిషన్స్ లో ఇంగ్లీష్ బౌలర్లను ఎదుర్కోవడం బిగ్ ఛాలెంజ్. శుభ్మన్ గిల్ కొత్త కెప్టెన్. మన యువ బ్యాటర్లు పరుగుల కోసం చెమటోడ్చక తప్పదు. వాళ్ళలోనే బెస్ట్ బ్యాటర్ జో రూట్ ను మన బౌలర్లు ఆపగలరా? ఇవి కదా టెస్ట్ సిరీస్ ఆరంభానికి ముందు క్రికెట్ లవర్స్ సందేహాలు. కానీ అవన్నీ పటాపంచలైనట్లే. 5 టెస్టుల సిరీస్ లో 4 ముగిసిన తర్వాత టాప్ 4 బ్యాటర్లు టీమిండియా బ్యాటర్లే. అత్యధిక వికెట్లు పడగొట్టిన టాప్ 4 బౌలర్లలో 3 మనోళ్లే. విశేషం ఏంటంటే మన జడ్డు భాయ్ జో రూట్ ను అధిగమించి మరీ టాప్ 4 బ్యాటర్ల జాబితాలో నిలవడం ఇంగ్లీష్ క్రికెటర్లకు అస్సలేమాత్రం రుచించని అంశం ఇది. శుభ్మన్ గిల్ 4 మ్యాచ్ల్లో 8 ఇన్నింగ్స్ ఆడి 722 పరుగులు చేసి రికార్డులు బద్దలు కొట్టాడు. కళ్ళు చెదిరేలా 90.25. ఓ డబుల్ సెంచరీ సహా 4 సెంచరీలు కొట్టాడు గిల్. అత్యధిక స్కోరు 269. ఓపెనర్ గా ఇంగ్లాండ్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టిన కేఎల్ రాహుల్ కూడా రికార్డులను తిరగరాశాడు. 4 మ్యాచ్లు 8 ఇన్నింగ్స్ల్లో 511 పరుగులు సాధించాడు 63.87 సగటుతో. అందులో 2 సెంచరీలు 2 50లున్నాయి. అత్యధిక స్కోరు 127. అతను ఏకంగా 998 బంతులు ఎదుర్కొని స్టోక్స్ సేన సహనానికి పరీక్ష పెట్టాడు. మరే బ్యాటర్ కూడా ఈ సిరీస్లో ఇప్పటిదాకా ఇన్ని బంతులు ఎదుర్కొనలేదు, ఒక్క శుభ్మన్ గిల్ తప్ప. గిల్ అత్యధికంగా 1106 బంతులు ఎదుర్కొన్నాడు. ఇక ఇంగ్లీష్ జట్టుకు కొరకరాని కోయగా తయారైన టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ 4 టెస్టుల్లో 7 ఇన్నింగ్స్ల్లో 479 పరుగులు చేశాడు 68.42 సగటుతో. 2 సెంచరీలు 3 50లు కొట్టాడు. అత్యధిక స్కోరు 134. 17 సిక్సర్లతో ఇంగ్లీష్ బౌలర్లను ఓ ఆటాడుకుని రికార్డులు బద్దలు కొట్టాడు రిషబ్. అందరినీ సర్ప్రైజ్ చేస్తూ రవీంద్ర జడేజా అద్భుత ఆటతీరు కనబరిచాడు. 4 మ్యాచ్లు 8 ఇన్నింగ్స్ల్లో జడ్డు 454 పరుగులు చేశాడు. సగటులో అందరికన్నా మిన్నగా 113.50తో టాప్లో నిలిచాడు. 1 సెంచరీ 4 50లు సాధించాడు. అత్యధిక స్కోరు 107 నాటౌట్. విశేషమేంటంటే జడ్డు కన్నా ఎక్కువగా బంతులు ఎదుర్కొన్న ఇంగ్లీష్ బ్యాటర్లు లేరు. బస్బాల్ స్టార్లను పక్కన పెడుతూ జడ్డు 847 బంతులు ఎదుర్కొన్నాడు. బెస్ట్ ఇంగ్లీష్ బౌలర్లందరినీ సమర్థంగా ఎదుర్కొన్నాడు. ఈ 4 టీమిండియా స్టార్ల తర్వాత జో రూట్ అత్యధిక పరుగుల వీరుల జాబితాలో 6వ స్థానంలో నిలిచాడు. రూట్ 4 టెస్టులు 7 ఇన్నింగ్స్ల్లో 403 పరుగులు చేశాడు. 2 సెంచరీలు 1 50తో 67.16 సగటు సాధించాడు. ఇక బౌలర్ల విషయానికి వస్తే టాప్ 4 వికెట్ టేకర్స్ జాబితాలో 3 మనోళ్లే. బెన్ స్టోక్స్ 4 టెస్టులు 8 ఇన్నింగ్స్ల్లో 17 వికెట్లు తీసి టాప్ పొజిషన్ లో ఉన్నాడు. తర్వాతి స్థానంలో 14 వికెట్ల చొప్పున తీసిన బుమ్రా, సిరాజ్ ఉన్నారు. అందులో బుమ్రా 3 టెస్టులు 5 ఇన్నింగ్స్ మాత్రమే ఆడాడు. 2 టెస్టులు ఆడిన ఆకాశ్దీప్ 11 వికెట్లతో 4వ స్థానంలో నిలవడం విశేషం. పరువు నిలిపితే చాలనుకున్న టీమిండియా క్రికెటర్లు పట్టుదలగా పోరాడుతుండటంతో సిరీస్ డిసైడర్ చివరిదైన 5వ టెస్టుపై అందరికీ ఉత్కంఠ పెరిగిపోయింది.